పెద్దలు తెలంగాణ రాష్ట్ర సాధించినటువంటి గొప్ప మహానేత ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి దూరదృష్టితోటి ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మిడ్మానేర్లకు నీళ్ళు తీసుకొచ్చి మిడ్మానేర్ నుంచి మల్కపేటలో కొత్తగా రిజర్వేయర్ కట్టి అక్కడి నుండి అప్పర్ మానేర్కు తీసుకొచ్చినట్లయితే ఈ యొక్క సిరిసిల్ల ప్రాంతం అంతా కూడా మెట్ట ప్రాంతం కాబట్టి ఆనాడు దూరదృష్టితోటి గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు మల్కపేట రిజర్వాయర్ను కట్టడం జరిగింది. అదేవిధంగా కట్టిన తర్వాత వెంటనే కాళేశ్వరం వాటర్ని తీసుకొచ్చి మిడ్మానేర్లో పోసి మిడ్మానేర్ నుంచి మల్కపేట రిజర్వర్లో పోసినటువంటి సందర్భం ఆనాడు కేసీఆర్ గారు చేసినటువంటి పుణ్యమే. ఇలా కాలువలలో లిల్లిడిసి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ నాయకులకు ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ప్రాజెక్టు ఎవరు కట్టినరు, ఆనాడు ఆలోచన ఎవరు చేసిండ్రు, ఇలా చేసినటువంటి ఆలోచనకు సంబరపడేది ఎవరు, ఇలా పూల వర్షం కురిపించి ఇలా మీరు వాటర్లో పూలేసి సంబరపడుతున్నటువంటి సందర్భం ఆనాడు కేసీఆర్ గారు చేసినటువంటి పుణ్యమాని ఈ సందర్భంగా నేను రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిజంగా అంత దూరదృష్టితోటి ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అదేవిధంగా మిడ్మానేర్ నుంచి ఇలా మల్కపేట రిజర్వేయర్ ఎప్పటికీ నిండుకుండలాగా రిజర్వేర్ చేసి అక్కడి నుంచి గొలుసుకట్టు చెరువులు ఏవైతున్నాయో గ్రామాలలో అనుకున్నటువంటి గొలుసుకట్టు చెరువులను నింపుకుంటూ అప్పర్ మానేరుకు నీళ్ళు తీసుకొచ్చినటువంటి ఘనత ఇలా కేసీఆర్ గారికే దక్కిందని ఇలా ఆ పుణ్యమంతా కూడా కేసీఆర్కే చెందాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిజంగా కాంగ్రెస్ నాయకులు ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. ఇలా కేసీఆర్ కట్టినటువంటి ప్రతి పనిని కూడా ప్రారంభించుకుంటూ గొప్పలు చెప్పుకున్నటువంటి సందర్భము. ఇలా రైతులకు ఆనాడు 2014 కంటే ముందు రైతులకు 3 గంటలు 4 గంటలు కరెంటు ఉన్నటువంటి సందర్భం ఇలా రైతాంగం అంతా చూడడం జరిగింది. రైతులకు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో 3 పవర్ ప్లాంట్లను కట్టి ఇలా యాదాద్రి పవర్ ప్లాంట్ రేవంత్ రెడ్డి ఓపెన్ చేసి ఇలా గొప్పలు చెప్పుకున్నటువంటి సందర్భం. ఆనాడు కేసీఆర్ గారి ఆలోచనే ఇలా యాదాద్రి పవర్ ప్లాంట్, ఇలా కాళేశ్వరం ప్రాజెక్టే కేసీఆర్ గారి ఆలోచన, ఇలా మిడ్మానేరే కేసీఆర్ గారి ఆలోచన, మల్కపేట రిజర్వాయరే కేసీఆర్ గారి ఆలోచన, ఇలా అప్పర్ మానేర్లకు మన్ను టెండర నీళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర ఆనాడు కేసీఆర్ గారిది. ఇలా మీరు చేసింది ఏంటంటే ఇలా కేసీఆర్ గారు పునాది చేసి అన్ని కట్టిన తర్వాత వచ్చి రిబ్బన్లు కట్ చేసుకుంటూ సంబరాలు చేసుకుంటున్నటువంటి సందర్భం ప్రజలందరికీ తెలుసు. మీ యొక్క ప్రగల్భాలు మీ యొక్క సంబరాలు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పటికిప్పుడు స్థానిక ఎలక్షన్లు పెడితే కర్ర కాల్చి వాత పెడతారని ఎప్పటికప్పుడు వాయి చేసుకుంటూ ఇలా మీ యొక్క ఎలక్షన్ నాటకం ఆడుకుంటూ ఎలక్షన్ అనే పథకాలు ఇచ్చుకుంటూ ఎలక్షన్ అనే రైతు భరోసా వేసుకుంటూ మళ్ళీ 1 ఎకరం వేసి 2 ఎకరాల కాపుడు, 2 ఎకరాలు వేసి 3 ఎకరాల కాపుడు, ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ నైజాం, కాంగ్రెస్ కుట్ర 75 ఏళ్ల నుంచి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇలా ఏ గ్రామానికి వెళ్ళినా ఏ మహిళను మందలిచ్చినా ఏ రైతును మందలిచ్చినా ఏ కార్మికుల్ని మందలిచ్చినా ఇలా కాంగ్రెస్ నైజాం ఏందో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఇలా మల్కపేట రిజర్వేయర్ ద్వారా ఇలా నీళ్లు తీసుకొచ్చి ఇలా కెనాల్ ద్వారా వస్తుందంటే అది కేసీఆర్ పుణ్యమని సందర్భంగా రైతాంగానందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. రైతులందరూ కూడా సంతోషపడేటువంటి సందర్భం. ఆనాడు ఎలక్షన్ కోడ్ రాకుంటే మల్కపేట రిజర్వేయర్ను వదిలి కాల్వ నుంచి ట్రయల్ రన్ చేసేటువంటి పరిస్థితి ఎలక్షన్ కోడ్ రావడం వలన ఆనాడు కేసీఆర్ గారు దాన్ని పోలేకపోయిండు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు దాన్ని నిలిచి వీళ్ళు ఏదో మేమేదో సాధించినట్టు గొప్పలు చెప్పుకున్నటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఏ ఎలక్షన్ వచ్చినా ప్రజలందరూ కూడా కేసీఆర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. గుండెలు పెట్టుకొని కాపాడుకుంటాము, మేము ఒక గొప్ప నాయకుడిని కోల్పోయినాము, ఇలా ఈ కాంగ్రెస్ దౌర్భాగ్య పరిస్థితి ఈ కాంగ్రెస్ దుర్మార్గ పాలనను అంతం చేయాలని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి తప్పకుండా రైతాంగం అంతా ప్రజలంతా కూడా మళ్ళీ కేసీఆర్ గారి ఆశీర్వాదాన్ని కోరుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.